శ్రీ సత్యసాయి జిల్లా బండ్లపల్లి గ్రామ సచివాలయంలో ఉద్యోగి రాసలిల్లు బట్టబయలయ్యాయి. తన కోరిక తీర్చాలంటూ మహిళా ఉద్యోగులపై సచివాలయ ఉద్యోగి విజయ్ కుమార్ వేధింపులకు పాల్పడుతున్నాడు. తన బంధువులంతా టీడీపీ నేతలేనని, తనకు లొంగాల్సిందేనంటూ బెదిరింపులకు దిగుతున్నాడు కీచక ఉద్యోగి విజయ్ కుమార్. అంగన్వాడీ కార్యకర్తలను లోబర్చుకునే యత్నం చేశాడు. మహిళా ఉద్యోగులతో మాట్లాడిన ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెప్పు, ఏం కావాలా? ఏం అవసరం లేదు, నేను కలిపేదాన్ని కాదు. నాకు అలాంటి పనులు వద్దు, అలాంటి పనులు కూడా చేయను. కాదు, కలపవే, ఏమైతుంది అంటున్నా. అదే నాకు ఇంకేం పని లేదు అంటున్నా. నీకు వేరే పని ఉందా లేకుండా నా కోసం చేయలేవా మాత్రము? దిగల్లా రంగంలోకి దిగల్లా? యుద్ధంలోకి ఏమనుకుంటే యుద్ధంలోకి బాగా తిరిగిపోయింది పిచ్చి. నాకైతే నీకు మించేమో ఎవరు ఇష్టం లేదు. సరేలే, ఎవరైనా ఉంటే చెప్పు, కలుపుతామేమో కలుపు. నా కోసం నేనుంటే ఇష్టం ఉంటే కలిపి. ఎవరన్నా నేను ఇంటింటికి ఎదుర్కొంటూ పోలేను కదా. ఇంటింటికి ఏం వద్దులేవే, ఎవరో ఒకరు ఉంటారు కదా. ఏమి నేను అలాంటి దాన్ని కాదు. అయ్యో, నీతో లొంగిన అంతవరకే.